దేవాలయంలో కూర్చున్న నువ్వు ప్రార్థన చేయకుండా నీకు ఆశీర్వాదం రాదు. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా నీకు ఆశీర్వాదం రాదు. దేవుని బలమైన విశ్వాసము నీకు లేకుండా దేవుని ఆశీర్వాదం రాదు. దేవుణ్ణి వెంబడించకుండా నీకు ఆశీర్వాదం రాదు. ఇవన్నీ కూడా విత్తనాలే. ఊరికే కానుకలు ఇచ్చేసినంత మాత్రాన, దశమ భాగాలు ఇచ్చేసినంత మాత్రాన మీకు దీవులు వచ్చేయు. అలాంటి అంటే రోడ్డు మీద వెళ్ళేవాడు అని అంటాడు, ఏమండి క్రిస్మస్ పండుగ నేను 2 బస్తాలు బియ్యం ఇస్తానండి అంటాడు. లేకపోతే నేను చికెన్ ఇస్తానండి అని అంటాడు. లేకపోతే ఏదో ఇస్తానంటాడు. అవి దీవెనలు కావు. ఏంటి మరి అనంటే, క్రైస్తవుడుగా ఉన్న నీకు పరలోకపు ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు రావాలి అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన. ఎవరు చేశారు మోకాళ్ళ ప్రార్థన? దానియేలు చేసిన మోకాళ్ళ ప్రార్థన, హిజ్కియా చేసిన మోకాళ్ళ ప్రార్థన, ఎస్తేరు చేసిన మోకాళ్ళ ప్రార్థన.